నేను మంచి పనులు చేసేటప్పుడు చెడు సంకల్పములు రాకుండా నన్ను కాపాడు. దిశో జహి, అటువంటి జయాన్ని నాకు కృపచి. నా ఆంతరశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములను గెలవగలిగినటువంటి శక్తి నాకు కటాక్షించు. ఇది అనుగ్రహించడంలో ఆ తల్లి, మనం తప్పులు చేసిన వారమైనా అమ్మ మారాలనుకుంటున్నాను అంటే మారడానికి అవకాశం ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. అది చండీ హోమం అంటే ఆవిడ ఇస్తుంది, అనుగ్రహం ఇస్తుంది. నేను మారనని భీష్మించు కూర్చుని నేనున్నదే మంచి మార్గం అనుకుంటే కన్ను ఎరిపెక్కుతుంది. అంతకన్నా మార్గం లేదు. ఇప్పుడు కూడా నేను నీ యందు దయయే వర్షించాలి. ఏమిటా దయావర్షం? నిన్ను నాలో చంపి కలుపుకోవాలి. అందుకని సంహారం చేయవలసి వస్తుంది. అరుణాసుర సంహారమునందు తుమ్మిదగా వచ్చినప్పుడు అందుకు ఆమె కన్నెరిపెక్కింది. అంటే ఎంత దయ కలిగిన తల్లు. అందుకే ఆ తల్లి నిరంతరము అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుంది. అందుకే ఆమె నామములన్నీ కూడా అటువంటి అనుగ్రహ వర్ష సంకేతములై ఉంటాయి. అవి గౌణములు. అంతేకాని ఆ నామములు కేవలముగా ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేర్ల లాంటివి కావు. దుర్గా ఈ నామం ఉందనుకోండి, పరమోత్కృష్టమైన పేరు. దుర్గా దుర్గా దుర్గా, ఎక్కడైనా దుర్గా అన్న పేరున్న వాళ్ళు కనపడ్డారనుకోండి, మీకు పనున్నా లేకపోయినా ఒకసారి పలకరించాలి. ఏం దుర్గమ్మ అనాలి. ఎందుకనంటే ఆ నామాన్ని ఉచ్చరించడం అంత గొప్పదని చెప్తోంది. దుర్గా అంటే పేరు కాదు. దకార ఉకార రకార గకార అకారములు 5 కలిస్తే దుర్గా. ద అంటే దైత్యులను పోగొట్టగలిగిన శక్తి, మనలోనే ఉన్న రాక్షసులను తరిమి కొట్టగలిగిన శక్తి అమ్మవారి అనుగ్రహ శక్తి. ఊ మంచి పనులు చెయ్యాలనుకున్నప్పుడు అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకములను తొలగించగలిగినటువంటి శక్తి. రా శరీరం అనేటటువంటిది రోగాన్ని పొందకుండా ఏదో పెద్ద అనారోగ్యం వచ్చి మంచం మీద పడిపోవలసింది మంచం మీద పడిపోకుండా చిన్న అనారోగ్యంతో కార్యాలని చక్కబెట్టుకుని పాపాన్ని పోగొట్టుకునేటట్టు, లేదా దేవీ నవరాత్రుల్లో అటువంటి అనారోగ్యం వస్తే అసలు ఆ కార్యక్రమం ఎలా చెయ్యాలన్న బెంగ లేకుండా దేవీ నవరాత్రులకు ముందే అనారోగ్యం వచ్చి తగ్గిపోయి దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగేటట్టు చెయ్యడం రోగనాశం. కాబట్టి దకార ఉకార రకార గకారములు. గ అంటే పాపములను తొలగించగలిగిన తల్లి. ఎందుకు తొలగిస్తుంది అంటే దుర్గా అంటే తొలగించేదు. అమ్మా తెలిసో తెలియకో ఇత పూర్వం నువ్వు వద్దన్న పనులు చేశాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినవి చెయ్యాలనుంది, సమాజ హితం కోసం బ్రతకాలనుంది, 10 మందిని సంతోషపెట్టడం నా జీవితానికి ప్రయోజనం కావాలని అనుకుంటున్నానమ్మా. త్యాగేనైకే అమృతత్వమానసహు అని నమ్మాను. అమ్మా నన్ను అలా అనుగ్రహించు అన్ననాడు వీడిలా బ్రతుకుతానన్నప్పుడు నీకు ఇంకా ఏవో పాపాలున్నాయని బాధ పెట్టడానికి నేను సిద్ధంగా లేను. అప్పుడు పాపములను తొలగించగలిగిన శక్తి. కాబట్టి గా ఆ ఇన్ని మంచి గుణములు ఉన్నవాడికి కాకపోతే ఆవిడ ఎవరికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఏ తల్లి జ్ఞానమును అనుగ్రహిస్తుందో ఆమెయే ఆ. అంటే దకార ఉకార రకార గకార అకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి దుర్గానామము ద్వారా ఆమె మ్రోలకు వెళ్ళి 2 చేతులెత్తి నమస్కరించి నిలబడిన వారికి ఎవరికైనా సరే నేను ఏదైనా ఇచ్చి మారతానన్న వాణ్ణి నా వైపు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే భక్తి ఛాందసము కాదు. భక్తి అంటే 4 గోడల మధ్యలో కూర్చుని భగవంతుడికి పూజ చేసి బయటికి వచ్చి తప్పుడు జీవనాన్ని పొందమని ఎక్కడా చెప్పలేదు. సమాజ హితాన్ని కోరుకోవడం, ధర్మాన్ని ఆచరించడం. చిట్ట చివరి ప్రయోజనమేది వసుధైక కుటుంబకం, యావత్ ప్రపంచమున కుటుంబమన్న భావనని పొందడం. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్పిన శంకర భగవత్పాదుల యొక్క సంస్కృతికి వారసత్వాన్ని పొందిన జాతి. కాబట్టి అటువంటి విశాల హృదయాన్ని పొందడం భక్తి. ఇంత చిన్న అంకురంలోంచి వచ్చిన బీరపాదు ఎంత దూరం పాకి బీరకాయలు ఇస్తోంది. వృద్ధి చెందడం భక్తి తప్ప సంకుచితత్వాన్ని పొందడం భక్తి కాదు. సంకుచితత్వాన్ని పొంది స్వార్థంతో బతికి నేను భక్తుడంటే అది వాడి తప్పేమో కానీ భక్తి తప్పెందుకు అవుతుంది? అది భక్తికి దోషమని చెప్పకూడదు. అటువంటి భక్తిని నటించిన వాడికి దోషం అని చెప్పాలి. అది వ్యక్తి యందు దోషం కానీ ఆ గుణమునందు ఆ వ్యవస్థ యందున్న దోషం అది కాదు. కాబట్టి
అటువంటి పరిణతి కలిగినటువంటి భక్తి ఏది ఉన్నదో దానిని ధర్మము అని పిలుస్తారు. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది ఆచరించారో దానిని ధర్మం అంటారు. కాబట్టి అందుకే ఆచారము, ఆచరించినది. తాను చెయ్యనిది పుణ్యం ఎలా అవుతుంది? తాను చెయ్యనిది ధర్మం ఎలా అవుతుంది? కాబట్టి అది ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. ఆవిడ అరుణాసుర సంహారానికి వెళ్ళినా కళ్ళు కదుపుతూ ఉంటుంది. ఆవిడ అరుణాసుర సంహారానికి వెళ్ళకపోయినా కళ్ళు కదుపుతూనే ఉంటుంది. కళ్ళు కదుపుతూ ఉంటుంది, కళ్ళు కదపకుండానూ ఉంటుంది. అది ఆవిడ నేత్రాలకు ఉన్నటువంటి సౌందర్యం. భ్రౌభుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. కనుబొమలు ముడివేసి అలా ఆలోచిస్తూ కళ్ళు ఒకే విషయం మీద కేంద్రీకరించి ఉంచుతుందట. ఎందుకని? అయ్యో వీళ్ళకి ఇంత బుద్ధినిచ్చాను, మనుష్య జన్మనిచ్చాను, ధర్మం అన్న దాని గురించి ఆలోచించట్లేదే. ధర్మాన్ని పట్టుకుంటే వీళ్ళు ఎంత వృద్ధిలోకి వస్తారు, స్వార్థాన్ని పట్టుకుని పాడైపోతున్నారే అని కనుబొమలు ముడివేసి ఆలోచనా ముద్రలో అలా ఉంటుందిట. అప్పుడు అలా దృష్టి నిలబెడుతుంది. కళ్ళు కదిపి అన్ని ప్రాణులను చూసుకుంటూ ఉంటుంది. ఎందుకు చూసుకుంటూ ఉంటుంది అంటే అది ప్రేమ, అపారమైన ప్రేమ. ఈయనని ఆవుని చూడండి, ఆ దూడ ఆవుకి వెనకాతల ఎక్కడో కడతారు. ఆవు అటు తిరిగి గడ్డి తింటూ ఉంటుంది. ఎవరో అటుగా వస్తారు, ఆ గడ్డి తింటున్నది గడ్డి తినడం ఆపేసి దానికి మెడకి కట్టినటువంటి పాశం బాగా తిరగడానికి అవకాశం ఉండదు. కానీ మెడ నిప్పెట్టేటట్టుగా ఇలా తల తిప్పి కళ్ళు బాగా చివరి వరకు పెట్టి అంటూ చూసుకుంటూ ఉంటుంది. అంటే తన బిడ్డ ఎవరైనా చెనకుతారా, తీసుకెళ్ళిపోతారా, నిన్న కాక మొన్న పుట్టిన అమాయకురాలు అని ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఆ కళ్ళు కదిపి చూసుకోవడం ఉందే అది ప్రేమకు చిహ్నం. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, దృశాగ్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ అంటారు. ఎప్పుడు కదుపుతూ ఉంటుందిట. ఎందుకని అంటే 10 మంది బిడ్డలున్న తల్లి ఏ పిల్లాడు ఎటు వెళ్ళిపోయాడో, ఏ పిల్ల ఎటు వెళ్ళిందో, ఏ ప్రమాదం తెచ్చుకుంటుందో, దేంతో ఆడుతోందో, ఎవరిద్దరు కలిసి దెబ్బలాడుకుంటున్నారో, ఎవరి జుత్తు ఎవరు పట్టుకున్నారో, ఏ కంట్లో ఒకళ్ళ వేలుతో ఒకళ్ళు పొడుచుకుంటారో అని తల తిప్పి ఇలా చూసుకుంటున్నట్టుగా అమ్మవారు ఎప్పుడు ఆకర్ణాంత విశాల నేత్రములై ఈ చెవుల వరకు కళ్ళిలా కదులుతూ లోకాన్నంతటినీ చూసుకుంటూ ఉంటుందిట. మరి ఆ బ్రహ్మకీట జనని ఆమె జగన్మాత సమస్త ప్రాణులను చూస్తుందిట. అది దయ. ఆ ఎరుపు అధర్మమునందు ఆవిడకు ఉన్నటువంటి ఆగ్రహం. ఏకకాలమునందు రెండిటిని చూపించగలిగితేనే అది దైవశక్తి. అంత దూరంలో ఉన్నది ఆవిడే, ఎక్కడో శ్రీశైలంలో భ్రమరాంబగా ఉన్నది ఆవిడే. నిజానికి భ్రమరాంబ ఎక్కడున్నది? నాలోనే ఉన్నది. ఎలా ఉన్నది? గాం గౌతమీం గోమతీం గోదావరి నది రూపంలో ఉన్నది ఆవిడే. అప్పుడు నేను తాగిన నీళ్లు లోపల ఉంటే కదా నేను ఈ ప్రసంగం చేస్తున్నాను. నేను తాగుతున్నవి గోదావరి నీళ్లు. ఇప్పుడు భ్రమరాంబ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. దూరంగా ఉన్నది ఆవిడే, దగ్గరగా ఉన్నది ఆవిడే. నా ప్రాణమైనది ఆవిడే, భ్రమరాంబయ్య. ఆవిడ ఉంటేనే కదా, నీరు ఉంటేనే కదా ప్రాణములు నిలబడతాయి. రెండు విరుద్ధములైనటువంటి విషయములు ఒక చోట నిలబడితే దాన్ని దైవశక్తి అంటారు. కాబట్టి అటువంటి తల్లి, ఆమె కన్నులు ఎర్రగా ఉన్నాయి అంటే నల్లగా కూడా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అంతేగాని కేవలము ఎర్రగా ఉన్నాయి అని చెప్పడానికి కాదు. ధర్మము తప్పినటువంటి అరుణాసురుడి విషయంలో ఆమె కన్నులు ఎరుపెక్కాయి అంతవరకే తప్ప ఎవరు ఆమె గురించి ప్రార్థన చేశారో వాళ్ళందరూ అమ్మా అమ్మ నువ్వు ఈ అవతారాన్ని ఇలా ఉపసంహారం చేయడానికి వీల్లేదమ్మా. ఈ కర్మభూమి, వేదభూమి భారతదేశంలో ఎక్కడ నువ్వు వెలియాలనుకుంటున్నావో అక్కడ వెలియవలసిందే తల్లి. ఇలా ఉండాలి నువ్వు. మేము చూడటం కాదు, తదనంతర కాలంలో భక్తులందరూ నిన్ను చూడాలమ్మా అన్నారు. ఒక్క క్షణం ఆలోచించింది. ఆవిడకుండే లక్షణం ఏమిటి? ఆమె ఎప్పుడూ భర్తని విడిచిపెట్టి ఉండదు. తుమ్మెద రూపంలో ఉంటే దేన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. పువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆయన తలకి పువ్వులు చుట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు? శ్రీశైలంలో కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఆయన నిజానికి జ్యోతిర్లింగంగా వెలిసినప్పుడు తలకేం పువ్వులు చుట్టూ కూర్చోలేదు. చంద్రావతి బొండుమల్లెల మాల తీసుకొచ్చి ఆయనకిచ్చి, నాకు ఇది కోరికయా, నీ జటాజూటానికి చుట్టుకోవాలంది.
చంద్రావతి కోరిక తీర్చడానికి చుట్టుకున్నాడు, మల్లికార్జునుడు అయ్యాడు. ఆయన కొప్పులో మల్లెపూలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడే తిరుగుతూ ఉంటాను. నిత్యానపాయని ఆయన్ని వదిలి నేను ఉండను. కానీ నేను భ్రమరాన్నై పువ్వు లేని చోట ఉండడం ఎలా కుదురుతుంది? వీళ్ళేమో నేను భ్రమర రూపంలో ఉండాలని కదా, భ్రామరిగా ఉండాలని కదా కోరుకున్నారు. అక్కడ జంకారం చేస్తాను. శివుడి దగ్గరికి వచ్చినప్పుడు జంకారం ఉండదు. ఆ పువ్వుల మాలతో ఉన్న శంకరుడి దగ్గర పరమ సంతోషంతో జంకారం ఆపి కూర్చుంటాను. మల్లికార్జునుడి గుళ్ళోకి వచ్చినప్పుడు మల్లికార్జునుడి దగ్గర ఆ సంతోషం. భ్రమరాంబాలయంలో జంకారం. అందుకని మల్లికార్జునుడు ఉన్న చోట వెలుస్తా. అందుకని శ్రీశైలానికి వస్తా. ఇద్దరిది భక్త సంరక్షణ దీక్ష. అది చెప్పడానికి శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే చాంచల్యారుణలోచనాం అంచిత కృపాం. అమ్మా, అసలు నీ యొక్క దయ ఉన్నదే, ఆ దయకి హద్దు లేదు. ఎంత ప్రేమమ్మా నీకు! వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తే వచ్చావా? అరుణాసురుణ్ణి వధించాలంటే 2 కాళ్ళు 4 కాళ్ళు ఇవన్నీ లెక్కలో పెట్టుకుని తుమ్మెదవయ్యావా? వెళ్ళి అరుణాసుర సంహారం చేశావా? అమ్మా ఇలాగే నువ్వు వెలియాలమ్మా అన్నారా? మళ్ళీ నువ్వు శ్రీశైల పర్వతం మీద నేను వెలుస్తానని వచ్చి శ్రీశైల పర్వతం మీద వెలిశావా? వెలిసి మమ్మల్ని అందరినీ ఇలా అనుగ్రహిస్తున్నావా? తల్లి, నీ దయకి అంతుందా? ఒక్కసారి నిన్ను స్మరించినంత మాత్రం చేత మాలో ఉన్నటువంటి అవగుణములను తొలగించి మమ్మల్ని నీ పాదముల వైపు లాక్కుని మా జన్మకి ప్రయోజనాన్ని కల్పిస్తున్నావా? ఇంతటి దయ కలిగిన తల్లివా? అసలు అమ్మవారి యొక్క ఏ కార్యమునందైనా దయ అన్నది లేకుండా ఉండదు. దేవతలకి కనపడినా దయే, భ్రమరాంబగా ఉన్నా దయే, శ్రీశైలానికి వచ్చినా దయే, అన్నిటినీ విశేషించి రాక్షస సంహారం చేసిన దయతోటి.